వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రస్తుతం మనతో పాటు ఆలగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ఉన్నారు. మహానాడు ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చినాయో ఆవిడ మాటలను తెలుసుకుందాం. హలో మా మహానాడు ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? మహానాడు ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. కొన్ని లక్షల మంది వచ్చే ఈ ప్రోగ్రామ్కి కూడా అటు అకామిడేషన్ కావచ్చు, స్టేజ్ దగ్గర కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ వైజ్ కావచ్చు, భోజనాల విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలు కానీ ఎవరు కార్యకర్తలు కానీ ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. రోజు ప్రతి సంవత్సరం కూడా మనం మహానాడు చేసిన ప్రతిసారి కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని క్యాడర్లో చూస్తున్నాము. సో లాస్ట్ టైం జరిగిన దానికన్నా ఇప్పుడు ఇంకా కొత్త ఉత్సాహంతో ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. గెలుచుకున్నాము. పడిన ఇబ్బందులు, కష్టాలు, ఆ కేసులు అన్నీ పక్కన పెట్టి ఒక పెద్ద కుటుంబము అందరం కూడా కలిసి ఒక పండుగ వాతావరణంకి ఈరోజు ఇక్కడ కలిసాం కాబట్టి అందరం కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఎన్టీఆర్ దగ్గర నుండి ప్రతి కార్యకర్తకి మహానాడు అంటే అదో ఎమోషన్ ఎందుకంటారు? ఎందుకంటే ఇది కేవలము కార్యకర్తలు అంటే ఏదో ఓట్లకి మనము ఉపయోగించుకున్న వాళ్ళలాగా కాకుండా కార్యకర్తలు అంటే కుటుంబ సభ్యుల్లాగా ఈ పార్టీ చూసుకోవడమే కాకుండా ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, కష్టం ఉన్నా, చనిపోయినా, ఏది జరిగినా కూడా పార్టీ దగ్గరుండి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం దగ్గర నుంచి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే విషయంలో అన్నీ కూడా చాలా దగ్గరుండి జాగ్రత్తలు మొదటి నుంచి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది నా పార్టీ, ఇది నా కుటుంబం అని చెప్పి ఒక ఎమోషన్ అనేది కార్యకర్తలు అందరిలో కూడా ఉంటుంది. ఇది ఏ రికమెండేషన్, ఎవరు రికమెండేషన్ కాకుండా కింద స్థాయి నుంచి కార్యకర్త పనిచేస్తున్నాడా లేదా అనేది కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టీకి ఆ ఎమోషన్ అందరితో కూడా కల్పించడం జరుగుతుంది. కడపగడ్డ మీద మహానాడు పెట్టడానికి కారణం జగన్కి చెక్క పెట్టడానికేనా? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన జిల్లా కాదండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇది కడపలో పెట్టాం కాబట్టి ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టడానికి కాదు. కడపలో పెట్టడానికి రీజన్ కూడా రాయలసీమ మీద ఎంత ప్రత్యేకమైన దృష్టి ఇప్పుడు పార్టీ పెట్టబోతుంది. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడినారు. రాయలసీమ ప్రాంతంలో ప్రజలు చాలా కష్టాలు పడినారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి రాయలసీమ మీద డిక్లరేషన్ కూడా పెట్టడం జరుగుతుంది. రాయలసీమ ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఇవ్వడానికి ఈరోజు ఆ సందర్భం ఉంది కాబట్టి రాయలసీమ నుంచి మ్యాండేట్ కూడా ఆ విధంగానే ఇచ్చినారు ప్రజలందరూ కూడా. సో కంపల్సరీ ఈసారి రాయలసీమ మీద ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. లోకేష్కి ప్రత్యేక పోస్ట్ ఇవ్వాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఏ వేదికగా అది జరగబోతుందంటారా? లోకేష్ అన్న గారికి కొత్తగా పదవి ఇవ్వడానికి ఏం లేదండి. ఆల్రెడీ హీ ఈజ్ యూత్ లీడర్. ఆయన రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు కవర్ చేసి పాదయాత్ర చేసి ఆయన ప్రజల మనిషి అయినాడు. సో ప్రజల మనిషి కన్నా పెద్ద పోస్ట్ ఏముండదు. సో ఈ మిగతాది ఇప్పుడు ఈ 3 రోజుల్లో జరిగే మహానాడు కార్యక్రమంలో లోకేష్కి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సరే ప్రజలందరి గుండెల్లో ఆయనకు ఒక పోస్ట్ ఉంది. ఆయన ప్రజల మనిషిగా మిగిలిపోయినాడు. సో డెఫినెట్గా ఆయనకి మంచి పొజిషన్ రావాలా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన దగ్గర తీసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశలో ఆయనకి మంచి పదవి రావాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మహానాడు ప్రోగ్రామ్కి ఎంతమంది అటెండ్ అవ్వబోతున్నారు అంటారు? ఇంకా దాన్ని కౌంట్ చేయడానికి ఉండదండి. ప్రజల అభిమానం ఎంత ఉంటే వస్తూనే ఉంటారు. 5 లక్షల, 8 లక్షల, 10 లక్షలు అని చెప్పలేము. ఎందుకంటే ఈసారి కార్యకర్తలతో పాటు ఎవరైతే పార్టీ వల్ల బాగుపడినారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అందరూ కూడా ఒక కుటుంబంలో కలవడం జరుగుతుంది. కాబట్టి లెక్కలేడానికి సమయం కాదు. నాకు తెలిసి 5-8 లక్షల కన్నా ఎక్కువ మంది వస్తారని చెప్పి అంచనా ఉంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.